గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మరొక మోడల్ పేపరు తెలుగుకు సంబంధించిన బిట్లు చూద్దామండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలా లైక్ చేయటం వల్ల ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక ఒక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. క్రింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. ముందు ప్రశ్నలు చదివి తర్వాత పద్యం చదవాలను. కింద పడిన పైకి ఎగసి పడేది మందబుద్ధి గలవానిని కవి దీనితో పోల్చాడు. కింద పడిన పైకి ఎగసి పడేది బంతి. మందబుద్ధి గలవానిని కవి దీనితో పోల్చాడు. వజ్రము, బంగారము, మట్టి ముద్ద, రత్నము. మట్టి ముద్ద. నెక్స్ట్ అపరిచిత గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి. సనాతన ఋషులు గోవును గౌరవించిన విధం సర్వ సంపద్రత్త దాత్రి అంటే సనాతన ఋషువులు గోవును గౌరవించిన విధం రెండవ తల్లిగా, ఆప్షన్ 2 పాలిచ్చే జంతువుగా, ఆప్షన్ 3 సేద్యానికి ఉపయోగపడే జంతువుగా, ఆప్షన్ 4 దైవ సమానంగా. సర్వసంపద్దాత్రి అంటే ఆప్షన్ 1 సర్వ సంపదలు ఇచ్చేది, ఆప్షన్ 2 సర్వ సంపదలను తీసుకునేది, ఆప్షన్ 3 భూమి అంత ఓపిక గలది, ఆప్షన్ 4 భూమికి మరో రూపం. సర్వ సంపదలు ఇచ్చేది. మంచి పుస్తకాలు చదివితే అజ్ఞానం తొలగుతుంది. ఈ వాక్యం వార్తక వాక్యం, ఆప్షన్ 2 సత్రార్థక వాక్యం, ఆప్షన్ 3 చేతార్థక వాక్యం, ఆప్షన్ 4 ఆశ్చర్యార్థక వాక్యం. మంచి పుస్తకాలు చదివితే అజ్ఞానం తొలగుతుంది ఇది చేతార్థక వాక్యం. నాలో కదిలే నవ్య కవిత్వము కార్మిక లోకపు కళ్యాణానికి, శ్రామిక లోకపు సౌభాగ్యానికి అన్న అభ్యుదయ కవి. ఆప్షన్ 1 శ్రీశ్రీ, ఆప్షన్ 2 ఆరుద్ర, ఆప్షన్ 3 నండూరి రామమోహన్ రావు, ఆప్షన్ 4 నన్నయ్య. శ్రీశ్రీ. గజల్ అను సాహిత్య ప్రక్రియ కల భాష హిందీ, ఆప్షన్ 2 అరబిక్, ఆప్షన్ 3 ఉర్దూ, ఆప్షన్ 4 బెంగాలీ. గజల్ అనేది ఉర్దూకు సంబంధించిన సాహిత్య ప్రక్రియ. సంపద అనే పదంలో గురువు, లఘువులు మరియు గణాలు. గురువు, లఘువు భాగనం. పోతన
భాగవత కావ్యం రచించాడు. గీత గీసిన పదానికి వికృతి. కర్జం, కావ్యము, కబ్బం, కబ్బు. కావ్యం, కబ్బం. తెలుగు కథా సాహిత్యంలో జీవవంతమైన పాత్ర కాంతం సృష్టించిన ఆప్షన్ 1 గుర్రం జాషువా, ఆప్షన్ 2 మునిమాణిక్యం నరసింహారావు, ఆప్షన్ 3 బమ్మెరపోతన, ఆప్షన్ 4 ముషశ్రీ. మునిమాణిక్యం నరసింహారావు. ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెబితే ఆ అలంకారం. ఉపమాలంకారం, రూపకాలంకారం, ఉత్ప్రేక్షాలంకారం, వృత్యానుప్రాసాలంకారం. ఊహించటం అనేది ఉత్ప్రేక్ష అలంకారం. మాతృణం అను పదాన్ని విడదీసిన రూపం. ఆప్షన్ 1 మాతృ ప్లస్ రుణం, మాతృ ప్లస్ రుణం. ఆప్షన్ 3 మాతృ ప్లస్ రుణం. ఆప్షన్ 4 మాతృ ప్లస్ రుణం. ఆప్షన్ 4 మాతృ ప్లస్ రుణం. పురాణాల్లోని షడ్ చక్రవర్తులు ఎంతో గొప్పవారు. గీత గీసిన పదానికి సమాసం. ఆప్షన్ 1 ద్వంద్వ సమాసం, ఆప్షన్ 2 బహువ్రీహి సమాసం, ఆప్షన్ 3 ద్విగు సమాసం, ఆప్షన్ 4 అవ్యయీభావ సమాసం. ద్విగు సమాసం. నెంబర్ సెట్ సంఖ్యలు చూపించేది ద్విగు సమాసం. ఎలుక కన్నం నుంచి బయటకు వచ్చి తొంగి చూసింది. గీత గీసిన పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్ 1 స్నేహం, నెయ్యం, ఆప్షన్ 2 కొలను, సరస్సు, ఆప్షన్ 3 చెట్టు, వృక్షం, ఆప్షన్ 4 రంధ్రం, బిలం. కన్నం, రంధ్రము, బిలము. బడి బయట తిరిగే పిల్లల్ని బడిలో చేర్పించటం, నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయటం, మొక్కలు నాటటం వంటి అంశాలు వీరగాథలను చెప్పేవి. ఆప్షన్ 2 సంస్కృతికి చెందినవి. ఆప్షన్ 3 స్నేహం విలువను చెప్పేవి. ఆప్షన్ 4 సామాజిక స్పృహను కలిగి ఉండేవి. ఆప్షన్ 4 సామాజిక స్పృహను కలిగి ఉండేవి. శశాంక్, షర్మిల, హరీష్లు సర్కస్కు వెళ్ళారు. ఈ వాక్యంలోని ఉష్మాక్షరాలు. ష, 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 అ. నిద్రలోచిన సత్తువలోచిన పిశాసదాస్యం నశించదని పిశాసదాస్యం నశించిందని ప్రపంచమంతా ప్రతిధ్వనించగా స్వతంత్ర సంకాలోదండి అని పాడిన గౌతమి కోకిల. ఆప్షన్ 1 శ్రీనాథుడు, ఆప్షన్ 2 చేమకూరి వెంకటకవి, ఆప్షన్ 3 వేదుల సత్యనారాయణ శాస్త్రి, ఆప్షన్ 4 శ్రీకృష్ణ దేవరాయలు. వేదుల సత్యనారాయణ శాస్త్రి.
ముద్దు ముద్దుగా మాట్లాడటం అనే అర్థం కలిగిన జాతీయం. ఆప్షన్ 1 చిలక పలుకులు, ఆప్షన్ 2 వాగుడుకాయ, ఆప్షన్ 3 మాటకారి, ఆప్షన్ 4 ఎగతాళి. చిలక పలుకులు పలకటం. నేను ప్రియ నేస్తాన్ని అన్న ఆత్మకథ. ఆప్షన్ 1 పాముది, ఆప్షన్ 2 పుస్తకానిది, ఆప్షన్ 3 సముద్రానిది, ఆప్షన్ 4 కొండది. నేను మీ ప్రియ నేస్తాన్ని అన్న ఆత్మకథ పుస్తకానిది. నేను మీకు మాట ఇస్తున్నాను, ప్లాస్టిక్ వినియోగం తగ్గించి కాగితంతో తయారైన వస్తువులనే ఎక్కువగా వినియోగిస్తాను అని ప్రజ్ఞ అన్నది. పై వాక్యంలో కనబడే స్పృహ. ఆప్షన్ 1 భాషా స్పృహ, ఆప్షన్ 2 పురాణ స్పృహ, ఆప్షన్ 3 పర్యావరణ స్పృహ, ఆప్షన్ 4 అధిభాషా స్పృహ. సామాజిక స్పృహ. పారిపోవు అనే పదానికి సరైన జాతీయం. కాలికి బుద్ధి చెప్పు, ఆప్షన్ 2 బుద్ధి గడ్డి తిను, ఆప్షన్ 3 అడవి కాచిన వెన్నెల, ఆప్షన్ 4 అందవేసిన చెయ్యి. కాలికి బుద్ధి చెప్పు. అనగననగ రాగ మత్స్యయిల్లుచుండు, తినగ తినగ వేము తీయనుండు, తరువాత వచ్చే 3వ పద్యపాదం. తమ్ములు పిలవని నోరును, ఆప్షన్ 2 సాధనములు పనులు సమకూరు తరలోన, ఆప్షన్ 3 కూరిమి విరసంబైనను, ఆప్షన్ 4 ఇమ్ముగా చదవని నోరును. సాధనము పనులు సమకూరు తరలోన. గాంధీ గారి జీవితంపై చెరగిన ముద్ర వేసిన నాటకాలు. ఆప్షన్ 1 చింతామణి వర విక్రయం, ఆప్షన్ 2 చింతామణి పాండవోద్యోగ విజయాలు, ఆప్షన్ 3 సత్యహరిశ్చంద్ర శ్రావణ కుమార చరిత్ర, ఆప్షన్ 4 లవకుశ కన్యాశుల్కం. సత్యహరిశ్చంద్ర నాటకం, శ్రావణ కుమార చరిత్ర. బెంగాల్లో జరిగే దసరా ఉత్సవాలు. ఆప్షన్ 1 వినాయక నవరాత్రులు, ఆప్షన్ 2 సంవత్సరోత్సవాలు, ఆప్షన్ 3 శారదోత్సవాలు, ఆప్షన్ 4 వసంతోత్సవాలు. శారదోత్సవాలు. అభ్యసన సామర్థ్యాల ఆధారంగా జరిపే మూల్యాంకనం. సామర్థ్యాధారిత మూల్యాంకనం, ఆప్షన్ 2 మూర్తిమత్వాధారిత మూల్యాంకనం, ఆప్షన్ 3 ప్రవృత్తి ఆధారిత మూల్యాంకనం, ఆప్షన్ 4 ప్రణాళిక ఆధారిత మూల్యాంకనం. సామర్థ్యాధారిత మూల్యాంకనం. భాషా బోధనలో విషయంలోని భావానికి, సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తూ కేవలం కఠిన పదాలకే అర్థం చెప్పే బోధనా పద్ధతి ఆ బోధనా సందర్భం. ఆప్షన్ 1 పూర్ణ పద్ధతి వేష బోధన, ఆప్షన్ 2 ఖండ పద్ధతి పద్య బోధన, ఆప్షన్ 3 పూర్ణ పద్ధతి పద్య బోధన, ఆప్షన్ 4 ఖండ పద్ధతి గద్య బోధన. పూర్ణ పద్ధతి పద్య బోధన. విషయ ప్రణాళిక తయారీలో దృష్టి యందు ఉంచుకోవాల్సిన అంశాలు. ప్రవర్తనలు, ప్రకృతి శక్తులు, సంప్రదాయాలు, ఆప్షన్ 2 అవసరాలు, కోరికలు, ప్రవర్తనలు.
ఆప్షన్ 3 అభిరుచులు, అనుభూతులు, ఆసక్తులు. ఆప్షన్ 4 విద్యా గమ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు. విద్యా గమ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు. విషయ చిత్రీకరణకు, వ్యాఖ్యానానికి, శాశ్వత అవగాహనకు ఉపకరించేది బోధనా ఉపకరణం అని అభిప్రాయపడిన వారు. ఆప్షన్ 1 ప్రోబెల్. ఆప్షన్ 2 హుమాయూన్ కబీర్. ఆప్షన్ 3 మాల్కమ్ ఆదిశేషయ్య. ఆప్షన్ 4 సుందరరాజన్. హుమాయూన్ కబీర్. శ్రవణ గోచరాలైన భాషా ధ్వనులను దృశ్యమానం చేయటమే ఆప్షన్ 1 భాషణం. ఆప్షన్ 2 నాటకీకరణం. ఆప్షన్ 3 లేఖనం. ఆప్షన్ 4 వక్తృత్వం. లేఖనం. వర్ణమాలలోని గజ డ దబలు అను అక్షరాలు వ్యాకరణ పరిభాషలో ఆప్షన్ 1 అనునాసికాలు. ఆప్షన్ 2 అచ్చులు. ఆప్షన్ 3 కృతులు. ఆప్షన్ 4 సరళాలు. ఆప్షన్ 4 సరళాలు. కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. మనసు పరిపక్వ మగు కాలము. ఆప్షన్ 1 చదివిన చదువును అర్థం చేసుకున్నప్పుడు. ఆప్షన్ 2 అర్థం చేసుకోకుండా చదివినప్పుడు. ఆప్షన్ 4 అర్థం లేకుండా చదివినప్పుడు. ఆప్షన్ 4 చదువు అర్థం కాకపోయినప్పుడు. మనసు పరిపక్వమయ్యే కాలము చదివిన చదువును అర్థం చేసుకున్నప్పుడు. చెరువు గూర్చు పదానికి అర్థం. ఆప్షన్ 1 చెరువు దగ్గరికి. ఆప్షన్ 2 కీడు కలిగించు. ఆప్షన్ 3 మేలు కలిగించు. ఆప్షన్ 4 చెరువుకు దూరంగా కీడు కలిగించు. కింది గద్యాన్ని చదివి సమాధానాలు గుర్తించండి. పై పేరాలో రచయిత చావు తెలివి అనే పదప్రయోగం ఈ అర్థంలో ఉపయోగించాడు. మొండిగా ఉండటం. ఆప్షన్ 2 చనిపోవడానికి ఉపయోగించే తెలివితేటలు. ఆప్షన్ 3 ఆఖరి ప్రయత్నం. ఆప్షన్ 4 చంపేందుకు చూపే తెలివితేటలు. ఆఖరి ప్రయత్నం. పైపేరలో రచయిత సూర్యుని దీనితో పోల్చారు. ఆప్షన్ 1 మబ్బు తునకలు. ఆప్షన్ 2 కాలపురుషుడు. ఆప్షన్ 3 జరియంచు. ఆప్షన్ 4 బంతి. 4 బంతి. చినుకు నేల రాలకుండా మబ్బుల్లోనే దాగి ఉంటే ఎలా ఉంటుందో చెప్పండి. ఏమవుతుందో చెప్పండి. ఈ గేయ పంక్తులు గల నాలం కృష్ణారావు గారి రచన. ఆప్షన్ 1 మహాత్ములు. ఆప్షన్ 2 గోరుముద్దలు. ఆప్షన్ 3 వెన్నెల కుప్పలు. ఆప్షన్ 4 మా ఆటలు. ఆప్షన్ 2 గోరుముద్దలు. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ రచించిన అమృతం కురిసిన రాత్రి కవితా గ్రంథానికి వచ్చిన పురస్కారం. ఆప్షన్ 1
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. ఆప్షన్ 2 జ్ఞానపీఠ అవార్డు. ఆప్షన్ 3 నోబెల్ పురస్కారం. ఆప్షన్ 4 ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు 2 రావటం జరిగింది. అమృతం కురిసిన రాత్రి కవితకు దీన్ని దేవరకొండ బాలగంగాధర తిలక్ రచించారు. తనకు కావలసిన విషయం అందుబాటులోనే ఉన్నా గమనించకపోవటం అనే భావనను స్ఫురింపజేసే సామెత. ఆప్షన్ 1 కుక్క కాటుకు చెప్పే దెబ్బ. ఆప్షన్ 2 కాకి పిల్ల కాకి ముద్దు. ఆప్షన్ 3 ఇంట్లో ఈగల మూత బయట పల్లకి మూత. ఆప్షన్ 4 ఉయ్యాల్లో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతికినట్లు. ఉయ్యాల్లో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతికినట్లు. పాకాల చెరువులో 10 గుంజాలు ఊపితే ఊగుతాయి పీకితే రావు పై పొడుపునకు సంబంధించిన విడుపు. ఆప్షన్ 1 చేతివేళ్ళు. ఆప్షన్ 2 పోస్ట్ కార్డు. ఆప్షన్ 3 పెదవులు. ఆప్షన్ 4 కనురెప్పలు. ఆప్షన్ 1 చేతివేళ్ళు. లయకు ప్రాధాన్యత ఇస్తూ మాత్రా ఛందస్సులో సాగే రచన. ఆప్షన్ 1 ప్రబంధం. ఆప్షన్ 2 వ్యాసం. ఆప్షన్ 3 నాటిక. ఆప్షన్ 4 గీతం. లయకు ప్రాధాన్యమిస్తూ మాత్రా ఛందస్సులో సాగే రచన గీతం. ఉభయక్షరాలు కచడ తపలు గజడ తపాలు 0 అరసున్న విసర్గ 0 నవత్తు యావత్తు 0 అరసున్న విసర్గ ఉభయక్షరాలు. వినాయక చవితిని జాతి సమైక్యత కోసం వినియోగించిన వారు బాలగంగాధర తిలక్, నెహ్రూ, గాంధీ, వల్లభాయ్ పటేల్. వినాయక చవితిని జాతీయ సమైక్యత కోసం వినియోగించిన వారు బాలగంగాధర తిలక్. గానం కథా సంవిధానంతో కూడినదై ప్రధాన కథకునికి ప్రక్కన 2 సహాయకులు కలిగిన కళారూపం. ఆప్షన్ 1 యక్షగానం. ఆప్షన్ 2 బుర్రకథ. ఆప్షన్ 3 ఆప్షన్ 1 యక్షగానం. ఆప్షన్ 2 హరికథ. ఆప్షన్ 3 బుర్రకథ. ఆప్షన్ 4 తోలు బొమ్మలాట. బుర్రకథ. పంజరం నాకేలా పసిడి నాకేలా పచ్చని చెట్లు పండ్లు కావాలి అన్నది. ఆప్షన్ 1 బాలలు. ఆప్షన్ 2 చెట్లు. ఆప్షన్ 3 చిలక. ఆప్షన్ 4 కొమ్మలు. చిలక అన్నది. ఖగము అను మాటకు నానార్థాలు. పక్షి, బాణం. ఆప్షన్ 2 బాణం, శరం. ఆప్షన్ 3 బాణం, నీరు. ఆప్షన్ 4 యజ్ఞం. ఆప్షన్ యాగం. ఆప్షన్ 1 పక్షి, బాణం. మన జాతీయ జెండాలో తెలుపు రంగు దేనికి సంకేతం? ఆప్షన్ 1 ధైర్యం, త్యాగం. ఆప్షన్ 2 దేశభక్తి, నమ్మకం. ఆప్షన్ 3 సమృద్ధి, త్యాగం. ఆప్షన్ 4 శాంతి, సత్యం.
ఆప్షన్ 4 శాంతి, సత్యం. తెలుపు రంగు దీనికి సంకేతం. పశువులను శుభ్రపరిచి వాటి కొమ్ములను అలంకరించు పండుగ రోజు. ఆప్షన్ 1 సంక్రాంతి, ఆప్షన్ 2 భోగి, ఆప్షన్ 3 కనుమ, ఆప్షన్ 4 శివరాత్రి. కనుమ. ఈ గ్రంథాన్ని ఆద్యంతం చదివాను. ఈ వాక్యంలో ఆద్యంతం అనే మాటలోని సంధి. ఆప్షన్ 1 గుణసంధి, ఆప్షన్ 2 ఎడాగం సంధి, ఆప్షన్ 3 సవర్ణదీర్ఘ సంధి, ఆప్షన్ 4 యనాదేశ సంధి. ఆద్యంతంలోని సంధి యనాదేశ సంధి. హరిశ్చంద్రుడు విద్యాధికుడు. ఈ వాక్యంలో గీతగీసిన పదం ఏ సమాసం? ఆప్షన్ 1 చతుర్థి తత్పురుష సమాసం, ఆప్షన్ 2 ద్వితీయ తత్పురుష సమాసం, ఆప్షన్ 3 పంచమి తత్పురుష సమాసం, ఆప్షన్ 4 తృతీయ తత్పురుష సమాసం. తృతీయ తత్పురుషి సమాసం. క్రింది వానిలో 6వ గణం గణంగా గల పద్యం. ఆప్షన్ 1 చంపకమాల, ఆప్షన్ 2 శార్దూలం, ఆప్షన్ 3 ఉత్పలమాల, ఆప్షన్ 4 మత్తేబం. మత్తేబం. క్రింది వాక్యాల్లో సంశ్లిష్ట వాక్యం. ఆప్షన్ 1 రమేష్ ఆడుతూ కింద పడిపోయాడు, అమ్మ వంట చేసింది. ఆప్షన్ 3 గణపతిని వేదవ్యాసుడు లేఖకునిగా రమ్మన్నాడు. ఆప్షన్ 4 వివేకవంతుడే సక్రమంగా ప్రవర్తించగలడు. రమేష్ ఆడుతూ కింది పడిపోయాడు. క్రింది వాక్యాల్లో కర్మని వాక్యం. ఆప్షన్ 1 సీతా స్వయంవరంలో శివధనువు విరిచింది. ఆప్షన్ 2 విద్యార్థులు అనేక విషయాలను నేర్చుకున్నారు. ఆప్షన్ 3 గాంధీజీచే అనేక బోధనలు చేయబడ్డాయి. ఆప్షన్ 4 తన చేతకాని పనిని చేయబోనకూడదు. గాంధీజీచే అనేక బోధనలు చేయబడ్డాయి. ఇది కర్మని వాక్యం. ఆమె నటనలో నవరసాలు ఒలికిస్తుంది. గీతం గీసిన పదం యొక్క సమాసం. ఆప్షన్ 1 ద్వంద్వ సమాసం, ఆప్షన్ 2 ద్విగు సమాసం, ఆప్షన్ 3 బహువ్రీహి సమాసం, ఆప్షన్ 4 తత్పురుష సమాసం. ద్విగు సమాసం. క్రింది వానిలో ఉపమాలంకారం కలిగిన వాక్యం. అతని మాట సింహగర్జనేమో. సెకండ్ ఆప్షన్ లలిత పాడితే కోకిల పాటే పాడినట్టే. ఆప్షన్ 3 ఆమె కంఠస్వరం కోకిల పాటలా ఉంది. ఆప్షన్ 4 పిల్లల అల్లరి ముందు కోతి అల్లరి కూడా తక్కువే. ఆమె కంఠస్వరం కోకిల పాటలా ఉంది.
లా అనే దాన్ని బట్టి ఉపమాలంకారం గుర్తించవచ్చు. కంచెల గోపన్న రచించిన శతకం. ఆప్షన్ 1 దాశరథి శతకం. ఆప్షన్ 2 శ్రీకాళహస్తీశ్వర శతకం. ఆప్షన్ 3 భాస్కర శతకం. ఆప్షన్ 4 సుమతి శతకం. కంచెల గోపన్న రచించిన శతకం దాశరథి శతకం. మహేశ్వర సూత్రాల రూపంలో మన అక్షరాలు ఆవిర్భవించినట్లు పెద్దలు విశ్వసించుటకు కారణమైనది. ఆప్షన్ 1 నటరాజు డమరుక శబ్దం. ఆప్షన్ 2 మహావిష్ణువు శంఖధ్వని. ఆప్షన్ 3 ఇంద్రుని వజ్రాయుధ సవ్వడి. ఆప్షన్ 4 గజేంద్రుని ఆర్తనాదం. నటరాజ డమరుక శబ్దం. ప్రాచీనాక్షర పద్ధతి నవీనాక్షర పద్ధతి అనునవి ఉపయోగపడు సందర్భం. ఆప్షన్ 1 కథ బోధన. ఆప్షన్ 2 భాషణ బోధన. ఆప్షన్ 3 పఠన బోధన. ఆప్షన్ 4 శ్రవణ శిక్షణ. పఠన బోధన. సాంకేతిక దృశ్య బోధనోపకరణలలో ఒకటి. ఆప్షన్ 1 గోడపత్రిక. ఆప్షన్ 2 కరపత్రం. ఆప్షన్ 3 భాషా ప్రయోగశాల. ఆప్షన్ 4 ప్రొజెక్టర్. భాషా పుస్తకాల్లోని పాఠ్యాంశాల స్వభావం. ఆప్షన్ 1 అందము. ఆప్షన్ 2 విలక్షణత. ఆప్షన్ 3 క్రమత. ఆప్షన్ 4 గతిశీలత. భాషా పుస్తకాలలోని పాఠ్యాంశాల స్వభావం విలక్షణత. బోధనలో సామాజికోపయుక్త కార్యకలాపాలను ప్రారంభించి పిల్లలను వాటిలో భాగస్వాములను చేయాలని సిఫార్సు చేసిన కమిటీ. ఆప్షన్ 1 థావే కమిటీ. ఆప్షన్ 2 యశ్పాల్ కమిటీ. ఆప్షన్ 3 ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. ఆప్షన్ 4 జనార్దన్ రెడ్డి కమిటీ. ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. సాధారణ పరీక్షలోని లోపాలను సవరించి విద్యార్థి మూర్తిమత్వాన్ని సరిగ్గా అంచనా వేసి శాస్త్రీయంగా ఫలితాలను విశ్లేషించటానికి తోడ్పడే ప్రక్రియ. ఆప్షన్ 1 వైయక్తిక బోధన. ఆప్షన్ 2 సూక్ష్మ బోధన. ఆప్షన్ 3 అనురీక్షణ. ఆప్షన్ 4 నిరంతర సమగ్ర మూల్యాంకనము. థ్యాంక్ యూ టు ఆల్.